తమిళనాడులో 17వ శాసనసభ ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 10-11 గంటల మధ్య ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, పెరంబదూరు ఎమ్మెల్యే, టీవీకే పార్టీ అధ్యక్షుడు హీరో విజయ్ చేత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు. ఆయనతో పాటు 9 మంది మంత్రుల చేత కూడా ప్రమాణం జరిగింది. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించిన విజయ్ తనపై పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ తమిళనాడు ప్రజలకు హితబోధ చేశాడు. రాష్ట్ర ఖజానా దాదాపుగా 10 లక్షల అప్పుల్లో ఉందని ఆయన చెబుతూ పేదలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ సౌకర్యం కల్పించే ఫైళ్లపై సంతకాలు చేశారు. అలాగే మహిళల పట్ల వేధింపులు లేకుండా చూసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని తీసుకురావడానికి, మరోవైపున డ్రగ్స్ అక్రమ కంట్రోల్ని చేపట్టడానికి ప్రత్యేక చర్యలు చేపట్టే ఫైళ్ల మీద కూడా ఆయన సంతకాలు చేసి పరిపాలనకు శ్రీకారం చుట్టాడు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి కుమార్ ఆధ్వర్యంలో సచివాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి ఛాంబర్లో అధికారికంగా బాధ్యతలను కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో విజయ్ కేబినెట్ విశేషాలను ఒకసారి మనం పరిశీలిస్తే, పెరంబదూరు ఎమ్మెల్యేగా గెలిచిన విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, ఎన్ ఆనంద్ తిరియరాగ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఈయన కూడా మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. అలాగే అదవ్ అర్జున్ విల్లివక్కం ఎమ్మెల్యే, కేజీ అరుణ్ రాజ్ తిరుచెంగోడ్ ఎమ్మెల్యే, కేఏ సెట్టంగోయన్ గోబిచెట్టిపాలెం ఎమ్మెల్యే, పి వెంకటరమణన్ మైలాపూర్ ఎమ్మెల్యే, సిటిఆర్ నిర్మల్ కుమార్ తిరుపరకుండ్రం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజ్ మోహన్ ఎగ్మోర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీకే ప్రభు కరైకూడి నుంచి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. ఎస్ కీర్తన శివకాశి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ 9 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. మొత్తం తమిళనాడు ముఖ్యమంత్రితో పాటు ఈ 9 మంది కలుపుకొని 10 మందితో కొత్త కేబినెట్ కొలువుదీరింది. మంత్రివర్గ విస్తరణ చేపట్టినప్పుడు ఈయనకు మద్దతు ఇచ్చిన ప్రతిపక్ష పార్టీల వారికి కూడా అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఈ కేబినెట్లో కీర్తన తెలుగు అమ్మాయి కావడం విశేషం.